100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. ఈ మధ్య కేరళలో ఒక సంఘటన జరిగింది. ఈ ఇన్సిడెంట్ తర్వాత చాలామంది బాధపడ్డారు. ఆ సంఘటన ఏంటి అంటే, ఒక చిన్నారి ఈతకు వెళ్ళింది. కొద్ది రోజుల తర్వాత ఆ అమ్మాయికి హెల్త్ ఇష్యూ వస్తే అసలు ఏమైంది అని చెప్పి డాక్టర్స్ని కలిసే లోపే ఆ చిన్నారి ప్రాణం పోయింది అంటున్నారు. బ్రెయిన్ ఈటింగ్ అమీబాతో బాధపడిందట. అంటే ముక్కు ద్వారా ఒక బ్యాక్టీరియా వెళ్ళి బ్రెయిన్ని డ్యామేజ్ చేసింది అంటున్నారు. అసలు ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటే ఏంటి, అసలు ఎందుకు ప్రాణం తీసే అంత పెద్ద డిసీజా ఇది అనే విషయం ఇవాళ డీటెయిల్గా తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. సరే, కేరళలో జరిగిన ఇన్సిడెంట్ మనసుని కలిచివేసింది సార్. చిన్నారి ప్రాణం పోయే అంత పెద్ద డిసీజ్ సార్ బ్రెయిన్ ఈటింగ్ అమీబా. అసలు వినటమే మొదటిసారి సార్. అది ఆర్టికల్ చదివినప్పుడే నేనైతే ఫస్ట్ టైం చూసాను సార్ బ్రెయిన్ ఈటింగ్ అమీబా అనే విషయం. అసలు ఏంటి సార్ ఈ డిసీజ్? అదే మాటలోనే ఉంది, బ్రెయిన్ ఈటింగ్ అమీబా అని. అమీబా అంటే ఏమిటి? అది ఇప్పుడు బ్యాక్టీరియా కంటే పెద్దది. ఏదో ఫంగస్ లాగా లేకపోతే వైరస్ కోవిడ్ లాగా ఎలా వచ్చింది కాదు. అంటే బ్రెయిన్ తినే అంత ఇది ప్రమాదం అయింది. ఒకటి అదృష్టం ఏంటంటే గుడిలో మెల్ల మాదిరి ఇదేదో చాలా ఫ్రీక్వెంట్గా కోవిడ్ లాగా లక్షలు కోట్లు వచ్చే కావు. ఇంతవరకు మన దేశంలో దగ్గర ఒక 20 కేసులు నమోదైనాయి గత కొన్ని సంవత్సరాలుగా ఇది ఉంది. ఓకే, ఇది ఎప్పుడో 1990లోనే మొదటి కేసు వచ్చింది కేరళ. ఆ తర్వాత 2000 సంవత్సరంలోన, 2019లోన, 2022లో, లాస్ట్ ఇయర్ 23లో ఒక కేసు వచ్చింది. ఓకే, ఇప్పుడు మళ్ళీ అక్కడ లాస్ట్ ఇయర్ కూడా ఒక కేసు వచ్చింది. ఇది సరే, ఇవన్నీ కేసులు ఎక్కువ శాతం ఇప్పుడు వచ్చిన 20 కేసుల్లో దగ్గర ఒక 8 కేసులు కేరళలో. ఎందుకు సార్ కేరళలో? దానికి ఒక కారణం ఉంది. భౌగోళికంగా కేరళ గురించి మనం ఆలోచిస్తే గాడ్స్ ఓన్ కంట్రీ దాని పేరు. అక్కడ వాటర్ సమృద్ధిగా ఉంటుంది. ఈ వ్యాధి ఏదైతే ఉందో వాటర్ ద్వారా సంక్రమించేటువంటి వ్యాధి. అది కాకుండా ఉత్తర భారతదేశంలో తీసుకుంటే మీరు రోహతక్, హర్యానా, ఇలాగ ఆ ప్రాంతాల్లో కూడా వస్తుంది. ముఖ్యంగా మనం ఈ ప్రాంతంలోని కేరళ గత సంవత్సరం వచ్చినటువంటి నమోదైన కేసు, ఈ సంవత్సరం వచ్చినటువంటి నమోదైన కేసు రెండు కూడా కేరళలోని ఆలపుజా అని ఒక డిస్ట్రిక్ట్ ఉంది. దాని ఒరిజినల్ పేరు కొంతమందికి తెలియకపోతే ఆలప్పి అనేవాళ్ళు. ఆలప్పి కాలక్రమేణా దాని పేరు ఆలపుజగా మార్చింది. అక్కడ కూడా చాలా వాటర్, ప్రతి దగ్గర కేరళలో వాటర్ ఉంటుంది. అదే కాకుండా ఇప్పుడు కేరళలోనే తీసుకుంటే కన్నూరు, త్రిశూరు ఇలాంటి ఊళ్ళలో కూడా ఈ వ్యాధి నమోదైంది. అన్నిటికంటే ప్రమాదకరమైనది ఏమిటంటే 20 కేసులు భారతదేశంలో నమోదైన కేసుల్లో దగ్గర 8 మంది 9 మంది జరిగిపోయారు, అంటే చనిపోయారు. అంటే ఎంత ప్రమాదకరమైందో అని. అమీబా అంటే చెప్పినట్టుగానే ఏంటంటే వైరస్ కంటే చిన్నది, బ్యాక్టీరియా కంటే చిన్నది, బ్యాక్టీరియా కంటే పెద్దది. అది ఒక్క కణం ఉంటుంది దాని లోపల. అది కాకుండా మిగతావన్నీ ఏది మైటోకాండ్రియా, కణం తాలూకు సముదాయం వల్ల మైటోకాండ్రియా అని, లేకపోతే ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. ఈ ప్రోటీన్స్ అవన్నీ ఉంటాయి అందులో. ఇలాంటి దానిని మనం అమీబా అంటాం. అసలు అమీబా అంటే మనిషి అమీబా లాంటి వాడు అంటాం. అంటే రోజుకొక మాట మార్చే వాళ్ళని అమీబాలు అంటారు. అంటే ముఖ్యంగా ఈ పరాణజీవి ఏదైతే పారాసైటిక్ ఏదైతే ఉందో సూడోపోడియా అని ఉంటాయి. పరిస్థితులను బట్టి లోపలికి ఉండడం, స్థిరంగా అయిపోవడం, పెద్దగా అయిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. అంటే ఎక్కడ చిన్న చోటు నుంచి కూడా వెళ్ళిపోగలరు. మనం మామూలుగా విన్నట్టు అమీబా ఏంటంటే అమీబా డిసెంట్రీ, కొంతమందికి భోజనంలో ఏదో తేడా రావడం వల్ల, లేకపోతే ఎక్కడ కల్తీ రావడం వల్ల డిసెంట్రీ రావడం జరుగుతుంది, లూజ్ మోషన్స్. ఇంకొంతమందిలో లివర్లో ప్రాబ్లం రావచ్చు. అవి కొంచెం కామనే భారతదేశం. మెదడు లోపల రావడం అనేది మరి చాలా తక్కువ. ప్రాబ్లం అయితే పర్లేదు సార్, తినేసి మనిషి చనిపోతున్నారు అంటే ఇది తినడం వల్ల కాదు, ఇది బ్రెయిన్లో తినేస్తుంది. బ్రెయిన్ తినటం వల్ల. అది ఈ పర్టికులర్గా ఏదైతే ఉందో బ్రెయిన్ ఈటింగ్ అమీబా అనేది మెదడును తినివేసేటువంటి అమీబా పరాన్నజీవి అని. అసలు ఇది ఒక 10,000 మందిలో ఒక్కరికి వస్తుంది. అంటే మరీ కామన్ ఏం కాదు ఇది. అయితే తక్కువ శాతం, లక్కీగా చాలా తక్కువ. ఇప్పుడు ఈ చిన్న బేబీ ఎవరైతే ఉందో, ఇక్కడ విచారకరం ఏమిటి అంటే 20 నుంచి లోపల వయసు వాళ్ళు వస్తుందట. ఎందుకో కారణం మనకి ఇంకా తెలియదు.
రీజన్స్ తెలియదు కానీ 20 years లోపు వాళ్ళకి వచ్చిన ఇది ఎక్కువ కేసులు నమోదైన 20 కేసులు కూడా తప్పు. ఇంకా చిన్నపిల్లలు ఇంకా విచారకరం. ఇవి వస్తే లక్షణాలు ఏమిటి? తలనొప్పి, వాంతులు, వాంతి వచ్చేటట్టు ఉండడం, మూర్ఛలాగా రావడం, అసలు నెమ్మదిగా అసలు స్పృహ కోల్పోవడం, కాలు చేయి పనిచేయకపోవడం, తర్వాత ప్రాణాపాయం రావడం. దీనిని మా మెడికల్ భాషలో ఏమిటంటే ప్రైమరీ ఎమీబిక్ మెనింగో ఎన్సెఫలైటిస్. అంటే దాన్ని మనం విషదంగా చెప్పుకుంటే ఎమీబా వల్ల మెదడు లోపల ఉండేటువంటి పొరలు, దానినే మెనింజిస్ అంటారు. దాని వచ్చిన ఇన్ఫెక్షన్ మెనింజైటిస్ అంటారు. ఎన్సెఫలైటిస్ అంటే మెదడు లోపల వచ్చిన ఇన్ఫెక్షన్. అంటే ఏమిటి? ఈ ప్రభావం ఎక్కడెక్కడ వస్తుంది? మెదడు పైన ఉండే పొరలు జూరా మ్యాటర్, పయా మ్యాటర్, ఆర్కినాయిడ్ మ్యాటర్ అంటాం. మెదడు లోపల ఉండేటువంటి మెదడు లోపల వచ్చేటువంటి జబ్బు ఒక దగ్గర ఆగడం లేదు. అందుకని అంత ప్రమాదం. సార్, ఇది మీరు అన్నట్టు ఈ సిమ్టమ్స్ కనిపించిన వెంటనే కనుక డాక్టర్ని కన్సల్ట్ అయితే ఇమీడియట్గా ఇది హీల్ చేయొచ్చా సార్? ట్రీటబులా? అక్కడే ఉంది దరఖాస్తంతా. ఒకటి, ఇప్పటి వరకు కూడా మీరు అడిగిన చాలా సమంజసమైన ప్రశ్న. ఇంతవరకు దానికి ట్రీట్మెంట్ ఇది ఇస్తే, ఇప్పుడు టైఫాయిడ్ ఉంది, మలేరియా ఉంది, లేకపోతే ఇంకేదో వ్యాధులు ఉన్నాయి, కొంతవరకు కోవిడ్ ఉంది, టీబీ ఉంది, దానికి మందులు ఇస్తే తగ్గిపోయాయి. దీనికి అలాంటి మందులు ఇప్పటి వరకు నిర్దిష్టంగా ఈ మందులు ఇస్తే సరిపోతుంది అని లేదు. దానికి ఏవో మందులు ఉన్నాయి, ఆంఫోటెరిసిన్ బి అని, అంటే యాంటీ ఫంగల్ ఏమో అని ఒక మందు, అజిత్రోమైసిన్ ఒక యాంటీబయాటిక్, లేకపోతే ఈ స్టెరాయిడ్ అన్నది ఒకటి. ఏంటంటే దీనివల్ల జరుగుతుందా ఏమిటంటే కొంత విషయం ఎందుకు ఇంత ప్రమాదకరమైన ఆలోచిస్తే, ఈ అమీబా అనేది మెదడు లోపలికి లోపలికి చొచ్చుకుపోయి మెదడు లోపల వాపును తయారు చేస్తుంది. బ్రెయిన్ ఎడిమా అంటాం, బ్రెయిన్ స్వెల్లింగ్, చాలా ప్రమాదకరమైంది. దాని లోపల మెదడు వాపు అంటే ఉండాల్సినటువంటి పరిమాణం అనేది పెరిగిపోయి దానిలో ఒత్తిడి వచ్చి ప్రమాదం జరుగుతుంది. ఈ స్టెరాయిడ్ అన్నది డెక్సామెథజోన్ అన్నది ఈ వాపు తగ్గడానికి ఇచ్చేటువంటి కొన్ని పేషెంట్లు ఎవరికైతే ఇబ్బందులు ఉంటాయో, గాలి తీసుకోవడం ఇబ్బంది ఉంటుందో, వెంటిలేటర్ పెట్టాల్సింది, ఇలాంటి వైద్య పద్ధతులు ఉన్నాయి. కానీ ఇది స్పెసిఫిక్గా ఇది ఇస్తే తగ్గిపోతుంది అనేటువంటి వైద్య పద్ధతి ఇంతవరకు రాలేదు. సరే, ఇది రాకుండా ఉండాలి అంటే ఈ 20 years లోపల పిల్లలు కానీ ఇలాంటి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్? అంటే ఏ విషయంలో జాగ్రత్త పడితే అట్లీస్ట్ దీని బారిన పడకుండా ఉంటాను సార్? దానికి మెయిన్ కారణం ఈత కొట్టడం వల్ల. కానీ ఎక్కడైతే ఎక్కడ చిన్న కొలంలో ఈదారు, లేకపోతే నదిలో ఈదారు, అక్కడ పుష్కలంగా ఉన్నాయి కేరళ. అందులో ఈ దీంతో కలుషితమై అమీబాతో ఉన్నాయనుకోండి, అది ముక్కు ద్వారా ప్రవేశించి మెదడు లోపలికి వెళ్తుంది. ముక్కుకి బ్రెయిన్ కి మైళ్ళ దూరం లేదు. బ్రెయిన్ ఇది ముక్కు తాలూకా జంక్షన్ ఇది. అందులో చిన్న పల్చటి బోన్ ఉంటుంది, క్రిబ్రిఫారం ప్లేట్. ఆ క్రిబ్రిఫారం ప్లేట్ ని ఛేదించిందో చిన్నపిల్లలది సన్నంగా కూడా ఉంటుంది, పల్చగా ఉంటుంది. అంటే మెదడు లోపలికి డైరెక్ట్ ఎంట్రీ కదా. ఇప్పుడు కోవిడ్ నాడు మనం ఏం మాట్లాడుకున్నాం అంటే ముందు గొంతుకు లోపల టెస్ట్ వేయాలి, తర్వాత ఇక్కడికి ఊపిరితిత్తులు దీనిలోకి, తర్వాత బ్రెయిన్లోకి అని అనేవాళ్ళం. ఇప్పుడు దీనికి డైరెక్ట్ ఎంట్రీ, దానివల్ల ప్రమాదం. అందువల్ల ఎక్కడెక్కడైతే ఇప్పుడు ఈత కొడుతూ ఉంటా ఇబ్బంది ఉందో, ఈతలో కూడా ఇంకోళ్ళు చాలా మంది ఏం చెప్తున్నారు, తల లోపలికి దుంచి చేసేది, అది కొంతమంది చేస్తూ ఉంటారు. దానివల్ల ముక్కు లోపలికి నీరు వెళ్తూ ఉంటుంది. కొంతమందికి భారతదేశంలోని అలవాటు ఉంది ఏంటంటే ముక్కు క్లీనింగ్ చేసుకుంటూ ఉంటారు. దానికి ముక్కు లోపలికి వాటర్ పోసి అది కొంత చాదస్తం అనండి, ఒక ప్రక్రియ అంటూ ఒక రకమైన పద్ధతి చాలా కొంతమందికి నమ్మకం దానివల్ల చాలా బాగుంటుంది అని. ఈ కలుషితమైన నీరు కానీ ఉంటే ముక్కు లోపలికి ఇలా చేయడం వల్ల ఇబ్బంది. ఈ క్లెన్సింగ్ కోసం ఎప్పుడైతే వాటర్ యూజ్ చేస్తామో ఇది కనుక ప్యూరిఫైడ్ వాటర్ కాకపోయినా మనం మంచిని పోతుంది అప్పుడు కూడా. అందువల్ల ఈ 3 విషయాల దగ్గర జాగ్రత్తగా ఉండాలి. దానికి ఏమిటంటే ఇప్పుడు ఇంకొకటి ఉంది, ఇప్పుడు ఒక చిన్న జలాశయం ఉంది, దాని లోపల పైన ఉండదట, ఇది అడుగు లోపలికి చేరుంటుంది. ఇప్పుడు తల లోపల దించి మునిగి లేచి ఇలా చేసేసరికి ఎక్కడో లోపలికి పోతుంది. అందువల్ల ప్రమాదం. దానికి నేను చెప్పే సలహా ఏమిటంటే ఎక్కడెక్కడైతే ఇప్పుడు కొన్ని జిల్లాల్లో ఉన్నాయి, ఉదాహరణ మీరు కేరళ తీసుకోండి, ఆలపూజా ఉంది, లేకపోతే కన్నూరు ఉంది, త్రిశూర్ ఉంది. ఇలాంటి దగ్గరలో ఏమిటంటే ఎక్కడెక్కడైతే వాటర్ పాయింట్స్ ఉన్నాయో అక్కడ ఒక జాగ్రత్త సూచన లాగా, ఇప్పుడు మీరు రోడ్డు మీద ఉంటాయి చూడండి, ముందు డేంజరస్ టర్నింగ్ ఉంది, జాగ్రత్తగా ఉండండి అని, ప్రమాదాలు జరిగే చోటని అలా చెప్పాల్సిన అవసరం వచ్చింది. మీరు అడిగినట్టు కేరళలో ఎందుకు జరుగుతున్నాయి, నీళ్లుండే ప్రదేశాలు మిగతా దగ్గరలో కూడా ఉంది కదా, ఎందుకో మరి మిగతా దగ్గర కాదు నమోదు కాల. అసలు ఎప్పుడు కోవిడ్ నుంచి ఇదే స్టోరీ. కోవిడ్ మొట్టమొదటి కేసు ఎక్కడ కేరళలోనే వచ్చింది.
తర్వాత స్వైన్ ఫ్లూ, మంకీ పాక్స్, ఇంక మీరు ఏదైనా చెప్పండి, బ్లాక్ వాటర్ ఫీవర్. అది ఎందుకు మరి భౌగోళికంగా మరి అక్కడ చాలా ఎక్కువ ఇవన్నీ. అందువల్ల ఎక్కడెక్కడైతే ఇలాంటి ప్రమాదాలు ఉండేదానికి ఆస్కారం ఉందో ముందు జాగ్రత్తగా ఇవన్నీ చేయాలి. ఇప్పుడు ఈ నోస్ ఏదైతే ముక్కు క్లీనింగ్ అన్నది కొంతమందికి అలవాటు ఉందో కొంచెం వేడి చేసి, అంటే 50 డిగ్రీలు సెంటిగ్రేడ్ చేసి ఒక 5 నిమిషాలు చేస్తే ఈ అమీబా నశించిపోతుంది. కొంచెం చల్లగా చేసిన తర్వాత వాడండి. ప్రతిదానికి ఒక ప్రత్యామ్నాయం ఉండదు కదా జీవితంలో. అలాగే మామూలు చల్లనీరు ఏదో తొందరలో ఉండి ముక్కులో కనుక వెళ్ళిందంటే అది ఊరుకోతుంది, ఇబ్బంది పెడుతుంది. ట్రీట్మెంట్ కూడా లేదు. డయాగ్నోస్ అన్నది మీరు అన్నారు, అక్కడ ఏంటంటే డయాగ్నోస్ అన్నది అంత సింపుల్ కాదు. ఇప్పుడు ఉదాహరణకు హైదరాబాద్లో ఇలాంటి ఇబ్బంది రాకూడదని కోరుకుందాం, అంత వాటర్ కూడా లేదు మనకు అదృష్టం. ఇప్పుడు ఇక్కడ కానీ ఎవరికైనా వచ్చింది అనుకోండి, డయాగ్నోస్ అనేది కష్టం అవచ్చు. ఎందుకు ఇక్కడ ఎవరిని చూడటం లేదు మనం. కేరళలో కానీ కనీసం ఎక్కడెక్కడైతే ఏ ప్రాంతాల్లో ఈ జబ్బు ఆల్రెడీ వచ్చినటువంటి సూచనలు సంఘటనలు ఉన్నాయో ఈ జబ్బు అవ్వచ్చునేమో అని ఒక ఆలోచన పెట్టుకొని ముఖ్యమైన పరీక్ష చేయాల్సింది ఏంటంటే వెన్ను నుంచి నీరు తీయటం, సిఎస్ఎఫ్ అంటాం. వెన్ను నుంచి నీరు తీసి టెస్ట్ చేస్తారు. సిఎస్ఎఫ్ అంటాం, సెరెబ్రో స్పైనల్ ఫ్లూయిడ్. అందులో ఈ మైక్రోస్కోప్ కింద పెట్టి ఈ అమీబా తాలూకా ట్రోఫోజైట్స్, సిస్సు అని కనబడతాయి. అది చాలా ఎవరో మైక్రోబాలజిస్ట్ ఈజీగా చెప్పగలరు. అది కానీ ఉన్నట్టయితే ఇది ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఉంది అని దానికి ముందే కానీ జాగ్రత్తగా టెస్ట్ ఇది చేసినట్టయితే మందులు స్టార్ట్ చేస్తే ప్రమాద పరిస్థితి నుంచి బయటపడే అవకాశం ఉంది. ప్రాబ్లం వల్ల ఎక్కడంటే పూర్తిగా స్పృహలో కోల్పోయిన తర్వాత కానీ, వెంటిలేటర్ మీదకి వెళ్ళిన తర్వాత కానీ, ఫిట్స్ రిపీటెడ్గా వస్తున్నప్పుడు కానీ డయాగ్నోస్ లేట్ అయితే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. సో లేట్గా కాకుండా ముందే కనుక తెలుసుకుంటే కొంతవరకు. అదే కాకుండా ఇప్పుడు అవగాహన అనేది, ఇప్పుడు మాటకి ఏదో రేర్ ఫీవర్ ఉంటుందండి అమెరికాలో. మేము స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి అదే వింటున్నాం. క్యూ ఫీవర్ అంటారు, రాకీ స్పాటెడ్ మౌంటైన్ ఫీవర్ అంటారు. అది భారతదేశంలో ఎక్కడ చూస్తామండి. మరి వాళ్ళకి టీబీ అన్నది పెద్ద కష్టమే. ఓ టీబీ అని ఉంటే పెద్ద ఆశ్చర్యపోతారు, ఎందుకంటే ఆ దేశంలో లేదు టీబీ. భౌగోళికంగా కొన్ని జబ్బులు అక్కడ ఉన్నాయి. ఇంతకుముందు మన దగ్గర ఛానల్లో ఉన్న సిస్టిక్ సర్కోసిస్ వ్యాధి గురించి చేసాం. అది ఎక్కడో బ్రెజిల్ అలాంటిది భూమధ్య రేఖ దగ్గరకు ఉండే ప్రాంతాల్లో ఉంది. అమెరికా వాడు ఎప్పుడు చూస్తాడు. కాబట్టి అక్కడ డయాగ్నోస్ అనేది వాళ్ళకి కష్టం అవుతుంది. కొన్ని సంఘటనలు మిస్ అయిపోయిన కూడా సన్నివేశాలు కూడా ఉన్నాయి. అందువల్ల ఎక్కడెక్కడైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండేటప్పుడు ఇది అవునా అని ఒక సస్పెషన్ రావడం అయితే చాలా అవసరం. చిన్నపిల్లలు తలనొప్పి ఉంది, వాంతుంది, జ్వరం ఉంది, మంచిగా లేరు, ఏ మందులు కూడా సెటిల్ కావటం లేదు, తొందరగానే ఒకసారి వెన్నులో నీరు తీసి అమీబా ఉందా లేదా అని చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సార్, నిజంగా ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా గురించి తెలిసినప్పుడు, ఒక చిన్నారి చనిపోయింది దీని కారణంగా అని తెలిసినప్పుడు చాలా భయం వేసింది సార్. మీరు చెప్పిన తరువాత ఎలా జాగ్రత్త పడాలి, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనే అంశం మా ప్రేక్షకులందరికీ కూడా సవివరంగా తెలియజేశారు. కొంతమంది హైఫై స్విమ్మర్స్ వాళ్ళు ఉంటారు. అవును సార్. వాళ్ళకి నేసల్ క్లిప్స్ అని వచ్చాయి. అంటే నోస్ రెండు క్లోజ్ చేయడానికి రబ్బర్ తో తయారు చేసిన ఒక క్లిప్ పెట్టుకుంటారు. సో దాని వల్ల ఇబ్బంది అనేది ముక్కు లోపల పోదు కాబట్టి ఎంట్రీ రూట్ అదే. ఎంట్రీ రూట్ ముక్కు నుంచి బ్రెయిన్ లోపలికి. సో ఏ మాత్రం నెగ్లిజెన్సీ లేకుండా ప్రొఫెషనల్ స్విమ్మర్స్ అందరూ కూడా ఇది యూజ్ చేయాలి, అలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో వీళ్ళకి కూడా ఒక మంచి మెసేజ్ సార్, ఎవరైతే ప్రొఫెషనల్ స్విమ్మర్స్ ఉన్నారో వీళ్ళు కూడా జాగ్రత్త పడి కనుక ప్రికాషన్స్ లాంటివి తీసుకుంటే ఖచ్చితంగా దీని బారిన పడకుండా. ప్రొఫెషనల్ స్విమ్మర్స్ అంటే అందరూ మనం తిట్టుకుంటారు, ఎక్కడో అసలు వ్యాధి లేని దగ్గర ఇది రావడానికి ఆస్కారం లేదు. అయితే ఒక పర్టికులర్గా ఈ ప్రొఫెషనల్ స్విమ్మర్స్ ఎక్కడ ఒలింపిక్స్ ఆడేవాళ్ళు జాగ్రత్త పడాల్సిన వాళ్ళు. అలాంటి కార్యక్రమ తాలూకు సారాంశం ఏంటంటే 20 లోపల సంవత్సరం వాళ్ళు కేరళ ప్రాంతంలో ఉండేవాళ్ళు, అక్కడ ఉండేటువంటి ఈ వాటర్ సరస్సుల్లో నదుల్లో స్నానం చేసేవాళ్ళు. కేరళకి మనం కూడా టూరిజం ప్లేస్ కాబట్టి ఫ్రీక్వెంట్ గా వెళ్తుంటాం కాబట్టి అప్పుడు జాగ్రత్త పడాలి. ఎవరైనా వెళ్ళేవాళ్ళు అక్కడ కానీ స్నానం చేయాలని ఉద్యుక్తులైతే ఒక నేసల్ క్లిప్ కొనుక్కొని వెళ్ళడం కూడా సమంజసమని ఆలోచన. సో ఒక నాజల్ క్లిప్ అనేది యూస్ చేస్తే పెద్ద కాంప్లికేషన్స్ కి వెళ్లకుండా జాగ్రత్త పడటం. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం సార్. ఇవాళ మాకు తెలియని విషయాన్ని చాలా సవివరంగా తెలియజేశారండి. నమస్కారం సార్. నమస్కారం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.